హాయ్ అండి, ఇది వచ్చేసి బ్లౌజు నార్మల్గానే ఇప్పుడు రౌండ్ గల్లా కట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ తీసేద్దాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటాం కదా, ఇప్పుడు కూడా సేమ్ హ్యాండ్స్ తీసుకుందాం. పదకొండు ఇంచులు కరెక్ట్ ఖర్చుతో సహా తీసుకుంటున్నా. 11 ఇంచులు నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్, ఇంకా ఇక్కడ 2 ఇంచెస్ నుంచి ఇలా నీట్గా మార్కింగ్ కొట్టేసుకొని మళ్ళీ నేను ఇలా మామూలుగా గీసుకొచ్చేసుకుంటాను అంతే. ఎందుకంటే ఆల్రెడీ అంజాదపడి అక్కదని తెలుసు కదా ఎలా కట్ చేసుకోవాలో, కాబట్టి నేను ఇలా నార్మల్గా కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. ఖర్చుతో సహా నేను 15 ఇంచులు పెట్టుకుంటున్నా. షోల్డర్ వచ్చేసి 5.5, మనకి కిందికి ఆమదం సైజు కూడా 5.5, ఇలా వచ్చేసి 12. ఇలా రౌండ్గా గీసుకుంటే సరిపోతుంది. ఇంకా గల్లు వచ్చేసి 2.5, ఈ పొడవు గల్లనేమో 10 ఇంచెస్. నార్మల్గా రౌండే, మనకి ఖర్చులు ప్లేటు మనకి 3.5 పెట్టుకుంటే చాలు, ఇంత అవసరం లేదు. ఇది సాదా కావాలంటే సాదా వేసుకోండి, క్రాస్ కావాలంటే క్రాస్ వేసుకోండి. నేనైతే క్రాస్ వేసుకుంటున్నా. ఇటు వచ్చేసి క్రాస్ పట్టికి చూడండి, క్రాస్ పట్టికి 3 ఇంచులన్నర, ఇటువైపు వచ్చేసి 2 ఇంచులన్నర. ఇంకా చుట్టూ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా గల్లు వచ్చేసి 5 ఇంచులన్నర. ఇక్కడికి నీట్గా ఇది కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇది మీడియం సైజు వాళ్ళవి నేనైతే ఇలా కట్ చేసి తీసుకుంటాను.